జీవితంలో పరిణామ దశల్ని బట్టి మన కోరికలు, మన భక్తి, మన జ్ఞానం, వైరాగ్యం అన్నీ మారుతూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇది మారేది అది మారేది కాదు. ఆధ్యాత్మిక పరిణామం అనేది ఎలా ఉండాలంటే ఇదివరకు దానికంటే ఇప్పుడున్న స్థితి ఉన్నతంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం కాదు. భౌతిక స్థితిలో ఇప్పుడు భౌతిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మళ్ళీ తిరోగతి తప్పదు. భౌతిక ప్రపంచంలో అభివృద్ధి అనేది అర్థం లేని మాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ మాట, కానీ నిజం. అభివృద్ధి అనేది అర్థం లేని మాట. ఎందుకంటే వృద్ధి అంటే ఎప్పుడు వీళ్ళు ఇలా పైకి ఎదగడం అనుకుంటారు, పొరపాటుది. ప్రపంచ సృష్టి అంతా కూడా గుండ్రంగా ఉంది. పూర్ణ పదార్థం ఇది. పూర్ణ పదార్థం నుంచే వచ్చింది, పూర్ణంగానే ఉంటుంది. పూర్ణంగా ఉన్నది ఎప్పుడు పైకి వెళ్ళింది కిందకు వస్తుంది, కానీ మళ్ళీ కిందకు వచ్చింది పైకి ఎడుతుంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది. అంచేది అభివృద్ధి అంటే మళ్ళీ వెనక్కి రావడమే. మనిషి అనేక రకాలుగా సాంకేతిక విజ్ఞానాన్ని, విప్లవాల్ని సాధించేసి చివరికి విసుగెత్తిపోయి ఎలా అయిపోతాడంటే, బాబోయ్ ఏం వద్దు, మళ్ళీ అడవుల్లో ఉంటా, పచ్చి మాంసం తింటా, గోచికొట్టు పెట్టుకుంటా, ఏం వద్దు అనే స్థితికి వచ్చేస్తాడు. అంచేతను ఆధ్యాత్మిక పరిణామాల్లో మాత్రం అది ఎలా ఉంటుంది అంటే, ఇదివరకు ఉండేటువంటి రాగద్వేషాలు, పంతాలు, పట్టింపులు, సవాళ్ళు, మీసాలు తిప్పడాలు, తోడగొట్టడాలు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అది పరిణతి. అందుకే వాని గొట్టు మనుచు వీని తిట్టు మనుచు వేడుకుంటి నీకు విసుగు పుట్ట. మా ఓ దశలో ఏవో రాగద్వేషాలు, కోపాలు, గొడవలు, పంతాలు, పట్టింపులు మనం తెచ్చుకునేవి కొన్ని, వాటంతలో వచ్చేవి కొన్ని, వచ్చిన వాటిని వదిలేస్తే పోయేదానికి దాన్ని కచ్చి రేపుకునేవి కొన్ని. ఇలా చేసుకున్నామమ్మా అందరం, నీకు తెలియందే ఉంది. అప్పుడు వాడిని ఏదో చేయి, వీడిని ఏదో చేయి, నేను నీకు భక్తిగా పూజ చేశాను కదా, నీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను కదా, నేను నవరాత్రుల్లో ఉపవాసం చేశాను కదా అని వాడిని శిక్షించు, వీడిని శిక్షించు, నన్ను రక్షించు. మొత్తం మీద అందరము కూడా ఇంకా మేము బాగుండాలి, మీ ఇతరులు మా శత్రువులు దెబ్బతినాలి. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మహత్తరమైన గ్రంథాలు అనుకునే వాటిలో కూడా ఇవే ప్రార్థనలు కనపడతాయి. మేము బాగుండాలి, మా శత్రువులు నశించాలి. అసలు ఈ శత్రుభావాన్ని ఎందుకు నశింప చేసుకోవద్దు? మరి వాడు అలాగే కోరుకుంటాడు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. ఏం చేయాలి? అంచేతను ఆ కోరికలు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆ రాగద్వేషాలు తగ్గించుకోవాలి. ఆ పంతాలు పట్టుదలకు పోవడం తగ్గించుకోవాలి. ఏదో మన బాధ్యత, మనం ఏదో ఈ ఉపాధిగతంగా మనకు బాధ్యత ఉంది కాబట్టి నిమిత్త మాత్రంగా చేస్తున్నాం. ఎంతవరకు చేయగలిగితే, ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాం. చేయనిచ్చేది అమ్మవారు, చేయగలిగేలా చేసేది ఆరోగ్యం, శారీరక స్థితి. అవి సహకరించినంతకాలం చేస్తాం, లేనప్పుడు మానేస్తాం. లేనప్పుడు మానేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే ముందు నుంచి ఒక వైరాగ్యం మనస్సులో ఉండాలి. ఇది ఉండేది కాదు. ఏదో సాహిత్యమో, ఇంకొక రంగమో, లేదా హరికథలు చెప్పడమో, సినిమాల్లో పాల్గొనడమో కాదు, సినిమాలో నటన చేయడమో కాదు. అసలు జీవితమే అశాశ్వతం. ఎప్పుడైనా ఈ శరీరమే విడిచిపెట్టాలి. మనం శరీరంతో వచ్చేటువంటి వృత్తులకు లెక్కే ఉంది. ఎంత సాధించి ఎంత చేసినా ఒక గుండెపోటు ఒకసారి వచ్చింది అంటే తర్వాత తగ్గినా సరే బెంగగానే ఉంటుంది, ఏమవుతుందో అని. అప్పుడు ఒకసారి మనం సాధించిందంటే ఏమిటంటే గుర్తొచ్చేస్తుంది, ఏనస్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు ఇవన్నీ కూడా వృధా అని తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ సాధనలో పడిపోతారు. మనం ఒకసారి గుండెపోట్లు అంటే ఏదో తక్కువగానో ఎక్కువగానో వచ్చి తగ్గింది అంటే అది పెద్ద హెచ్చరిక, ఓ కుదుపు. ఇంక రెండో దాని మీద దృష్టి ఉండకూడదు ఇంకా భగవంతుడు తప్ప. అప్పుడైనా నేర్చుకోకపోతే అలాగా. ఎందుకంటే ఈసారి ఏదో వచ్చి బయటపడ్డాం, బతికాం, నలుగురు వచ్చారు, బాగానే ఉంది. తర్వాత ఇంకా నలుగురు వచ్చే అవకాశం ఉండదేమో, కేవలం నలుగురే వస్తారేమో మొయ్యడానికి, ఎవరికి తెలుసు. అంచేది ఆ జాగ్రత్త పడవలసింది. అంచేది ఏదో ఇదివరకు వాళ్ళని కొట్టు వీడిని తిట్టాను, ఏదో నీకు విసుగు పుట్టేలాగా ఏమిట్రా ఇవన్నీ, ఏదో నీ తరఫున నేను ఏజెంట్లా మాట్లాడుతున్నాను, ఫోన్లే నీకు భక్తి ఉంది కదా అని నా తరఫుని నన్ను కాపాడుతూ, ఏదో ఎవరినో ఇబ్బంది పెడుతూ, నాకేదో మేలు చేసావనే భావన నాకు కలిగిస్తూ చేసావమ్మా. కానీ ఇక నాకు అలా అనిపించట్లేదు. ఎవరిని ఏమి అనక, ఎవరి మీద కోపం వచ్చినా సరే, ఎవరు నాకు వ్యతిరేకంగా ఉన్నా సరే, లేదా నాలో ఎవరి పట్ల శత్రుత్వ భావాలు ఉన్నా సరే, ఎవరిని ఏమి అనే ప్రశ్న లేదు, నమశివాయ తప్ప. ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. కోపం కలిగినా, బాధ కలిగినా, ప్రేమ కలిగినా అమ్మవారి యొక్క పాదాలకేసి చూస్తూ ఉంటే ఆ కాలి గోళ్ళు పదునెక్కి ఎవరికి ఏ ఫలితాన్ని ఇవ్వాలో ఆ ఫలితాన్ని ఇస్తాయి. అవి జ్ఞానాన్ని ఇస్తాయి, శిక్షణ వేస్తాయి. రెండింటికి కాలిగోళ్ళే. నఖదీది సంచన్న నమజ్జన తమోగుణ. తమోగుణాన్ని పోగొడుతూ ఉంటే బయటికి మనకి ఏదో శిక్ష వేసినట్టు అనిపిస్తుంది.
ఇంతవరకు ఏదో సుఖభోగాలు అనుభవిస్తున్నాం, అవన్నీ లేకుండా పోయి అనిపిస్తుంది. తమో గుణాన్ని పోగొట్టాలంటే బంధాలు తెంచేయాలి. ముఖ్యంగా కామ సంబంధమైన బంధాలు తెంచి పారేయాలి. అప్పుడు కానీ తమో గుణం పోదు. కానీ మరి తెగిపోతుంటే బాధగానే ఉంటుంది అది. కానీ తర్వాత వాటికి అతీతంగా ఉండగలగడంలో ఉండే సుఖం అర్థమయ్యాక అమ్మ బాబోయ్ ఎంత మేలు చేసిందరా అమ్మవారు అనిపిస్తుంది. అంచేతనే ఆ తాత్కాలికంగా ఆ చూపులకు పదును పెడుతూ ఉంటే నఖదీయదిదు సంచన్న నమజ్జన తమో గుణాన్ని ఆవిడ లలితా సహస్రంలో ప్రమాణం చేసినట్టే ఆ తమో గుణాన్ని ఛేదించేస్తుంది. అది తాత్కాలికంగా బాధగా ఉన్న శాశ్వతంగా ఆనందంగా ఉంటుంది. గుణాతీతంగా ఉంటాడు మనిషి. అది మనం చేయాల్సిన ప్రార్థన. వాని గొట్టు మనుచు వీని తిట్టు మనుచు వేడుకుంటి నీకు విసుగు పుట్ట ఎవరినేమి అనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. ఇప్పుడు మనం 303వ నామం. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేజోపాదేయవర్జిత. 303వ నామం హృద్యాయై నమః. హృదయ అంటే సంస్కృతంలో హృదయాన్ని ఆకర్షించేది, రమణీయమైనది అని అర్థం. మంచిది. అమ్మవారి కంటే రమణీయమైనది ఉంటుందా? ఆవిడ చేసిన సృష్టి ఇంత రమణీయంగా ఉంటుంటే, ఈ రమణీయం కారణంగా దీన్ని మనం వదలలేకపోతూ ఉంటే, నిజంగా ఆవిడ తేజోమయమైన రూపాన్ని చూడగలిగితే, అది మన గుండెల్లోనే దర్శించగలిగితే ఎంత రమణీయం, ఎంత హృదయం. అంచేత రమణీయమైనది అన్నారు. అయితే భగవల్లీల ఎటువంటిది అంటే అది ఎంత రమణీయమైనదో అంత అద్భుతమైనది, ఎంత అద్భుతమైనదో అంత భయంకరమైనది. భగవల్లీల భయంకరంగా కూడా ఉంటుంది. ఒక్కొక్క సామాజిక సమస్యను పరిష్కరించడానికి భగవంతుడు ఒక గొప్ప యుద్ధాన్ని సృష్టిస్తాడు. ఆ యుద్ధంలో పోతారు కొన్ని లక్షల మంది. పోయారు కాబట్టి మహాభయంకరం అనొద్దు. అది జరగకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈ రాగద్వేషాలు అలాగే పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి పెద్ద కురుక్షేత్రం లాంటి యుద్ధాన్ని సృష్టించి కొట్టుకోండి, కానీ తెలుసుకోండి, మొత్తం ఇటు అటు పోతే కానీ బుద్ధిరాజు సన్నాసులారా తెలుసుకోండి అని భగవంతుడు కురుక్షేత్ర యుద్ధానికి సంకల్పం చేస్తాడు. అంటే వాళ్ళ సంకల్పాలు ఫలించేలా చేస్తాడు. ఈయనేమో సంకల్పించడం, కృష్ణ పరమాత్మ ఏమో సంకల్పించలేదు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నమే చేశాడు. కానీ వాడు వినకపోతే ఈయనేం చేస్తాడు? యుద్ధాన్ని ఆపేందుకు ఎందుకు సంకల్పించలేదు అని గాంధారీదేవి అడిగింది. ఎందుకు సంకల్పించాలి? యుద్ధాన్ని ప్రేరేపించడానికి ఎవరు సంకల్పించారు? ఆపడానికి ఆయన దిగి రావాలి. ఆపితే ఏం జరుగుతుంది? ఈవిడ 100 మంది కొడుకులు బతుకుతారు. దుర్యోధనుడు ఎలా ఉంటాడు? దుర్యోధనుడు మార్చే శక్తి గాంధారికి లేదు. తన తపశ్శక్తిని అంతటిని ఆవిడ పాతివ్రత్యం వల్ల వచ్చినటువంటి తపశ్శక్తిని అంతటిని దుర్యోధనుడిని మార్చడానికి వినియోగించలేదు. ఆవిడ కృష్ణుని శపించడానికి ఉపయోగించిందండి. మనుషుల స్వార్థం అలా ఉంటుంది. గాంధారి తపశ్శక్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. తపస్సు అంటే ముక్కు మూసుకుని గోడ కింద కూర్చోక్కర్లేదు, గుహలో కూర్చోక్కర్లేదు. మన శీలంతో మన ధర్మాన్ని, మన స్వధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తే శాపానుగ్రహ సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యం కుంతీదేవి గాంధారీదేవికి వచ్చింది. ఎంత వచ్చింది అంటే దేవుణ్ణి చేతం శపించగలిగిన స్థితికి వచ్చింది ఆవిడ. ఆ తపశ్శక్తిని తన కొడుకును మార్చడానికి ఎందుకు ఉపయోగించలేదు? యాదవ వంశాన్ని మొత్తం నాశనం చేయడానికి ఉపయోగించినటువంటి తపశ్శక్తి కృష్ణుని చేతం నువ్వు దిక్కుమాలిన మరణం పొందుతావయ్యా, 5-6 రోజులు నేను ఎవరూ పట్టించుకోరయ్యా అనడానికి ఉపయోగించినటువంటి తపశ్శక్తి నా కొడుకు మారాలి, నా కొడుకు మారాలి, లేకపోతే వాడు పోవాలి అనడానికి ఎందుకు రాలేదండి? ఇళ్ళకి ఆ తండ్రికి. అదే మనుషుల స్వార్థం. జీవుడికి దేవుడికి తేడా అది. మనకి ఏదైనా ఒక తపశ్శక్తి అనుకోకుండా వస్తే ఎవరు ఏ హస్తమస్తక సంయోగం ద్వారా ఏ మహాయోగైనా మనకేదో ఆత్మసాక్షాత్కారం కలిగేలాగా నెత్తిమీద చేయటి చేస్తే ఇక వెంటనే మనం ఆత్మసాక్షాత్కారం సులభంగా లభించే విధానము అని ఒక దుకాణం పెట్టేస్తాం. ఇవి వచ్చి పోయేది రానట్టే లెక్క. వచ్చిందని వీడు అనుకున్నాడు. చాలామందికి దేవుడు కనిపించి కూడా వరాలు ఎందుకు ఇవ్వడంటే ఇందుకే. మన పురాణ కథల్లో కనపడతాయి. ఏదో షరతులు పెడుతూ ఉంటారు. అసలు ముందు కనపడరు. పరమాత్మ వరకు, అమ్మవారి వరకు అక్కర్లేదు. మామూలు ఏదో వాయుదేవుడి గురించి, ఇంద్రుడి గురించి తపస్సులు చేసినా కూడా వాళ్ళు కనపడరు. అంత తేలిగ్గా రారు వాళ్ళు. బ్రహ్మదేవుడు అయితే అసలే రాడు, చాలా కాలానికి వస్తాడు. ఎందుకంటే కనపడగానే దుకాణం పట్టేస్తే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో టీ కొట్టు పెట్టేస్తాడు. ఇంకా నా టీ తప్ప ఎవరు ప్రపంచంలో ఎవరు తాగద్దా వరం ఇవ్వమంటాడు. వీడు టీ తాగడానికి ఇప్పుడు ఢిల్లీ నుంచి కాకినాడ రావాలి. అలా ఆకర్షణ, అది వచ్చేస్తారు. ఇంత చేస్తే టీ తాగడానికి ఎందుకు వచ్చారంటే ఏమిటో ఒక శక్తి మమ్మల్ని లాక్కొచ్చిందంటారు. ఇక అక్కడి నుంచి అదో అద్భుతం అంటారు. రైస్ పుల్లింగ్ లాగే, లిల్లీ పుట్టు నక్షత్రంలాగే మోసాలు జరగడంలా అలాగే ఉంటాయి. తెలిసి కూడా మాయలో పడిపోతూ ఉంటాం.
తాత్కాలిక సిద్ధులేవో సాధిస్తారు కొంతమంది, కాస్త తపస్సులు చేసి హిమాలయాల్లో, వాటన్నిటి దుర్వినియోగం చేస్తారు. అదే ఆ దివ్య దర్శనాన్ని, ఆ సూక్ష్మ దృష్టిని మహానుభావులు ఎలా చేస్తారు? ప్రణవానంద స్వామి అని మహా సన్యాసి ఒక ఆయన ఉండేవాడు, మహాయోగి, కనకదండి స్వాముల వారు అంటారు. ఆయన గోదావరి జిల్లాలో, వాళ్ళ ఇంటి పేరు పూర్వాశ్రమంలో ఆయన ఇంటి పేరు కనకదండి స్వాముల వారు అంటారు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేశారు. ఆయనకి ఏవో ఆ తపస్సు సిద్ధిస్తుంటే శక్తులు వస్తే ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆత్మసాక్షాత్కారం కోసం చేస్తున్నాడు తప్ప, అందులో ఆ స్థితిలో ఉండిపోవడానికి చేస్తున్నాడు తప్ప బయటకు వచ్చేది ప్రదర్శన చేయడానికి కాదు. ఈలోపు తపో విరామ సమయంలో ఆయన తిరుగుతూ ఉంటే చైనా వాళ్ళు టిబెట్ని ఆక్రమించారు. అప్పుడు 1950వ సంవత్సరం ప్రాంతంలో టిబెట్ని ఆక్రమించారు. ఆపైన అక్కడి నుంచి భారత్లో ప్రవేశించి భారత్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. మన నెహ్రూ గారికి చైనా హిందీ భాయి అనేది వ్యామోహంలో ఆయనకేం తోచట్లేదు. వారికి విదేశీ చదువులు, విదేశీ వ్యామోహాలను, అందుకని ఆ వ్యామోహంలో ఆయనకేం తోచట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, అంతా నమ్మేస్తున్నాడు అందరినీ ఆయన. ఈ స్థితిలో ఈ ప్రణవానంద స్వామి హిమాలయాల్లో మహాతపస్సు చేస్తూ విరామ సమయంలో తాను కనుక్కున్న విషయాల మీద గూఢచర్యం చేసి 400 పేజీల రిపోర్ట్ ఇచ్చాడు. చైనా వల్ల, పాకిస్తాన్ వల్ల మనకి ప్రమాదం జరగబోతుంది చూసుకోమని. ఆశ్చర్యపడి నెహ్రూ గారు ఆయన అక్కడ సైన్స్ ల్యాబొరేటరీలో కూడా ప్రయోగాలకు అది నిమిత్తం అట్టిపెట్టి ఇంకా ఏం కావాలో తెలుసుకోమని చెప్పాడు. అప్పుడు జాగ్రత్త పడ్డారు. అయినా కానీ తర్వాత 62లో జరిగింది ఏమిటో అందరికీ తెలుసు. మహానుభావులైన మహర్షులు తపస్సులు చేసి వాళ్ళకు వచ్చిన సిద్ధులని, శక్తులని దేశం కోసం ఉపయోగించారు, ధర్మం కోసం ఉపయోగించారు. మనం స్వార్థం కోసం వినియోగించుకోవాలని చూస్తున్నాం. కొడుకు గురించో, కూతురు గురించో, పెళ్ళాం గురించో, మొగుడు గురించో, మన సమాజంలో మన ప్రభావం పెరగడానికి గురించో వినియోగించుకోవాలని చూస్తున్నాం. మట్టేయకపోతే ఏమవుతాం? ఆ వినియోగాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. అందుకనే భగవల్లీల ఎలా ఉంటుందంటే ఒక అద్భుతమైన లీల అది భయంకరంగా కూడా ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలాగే ఒకే లీల ఒకేసారి హృదయంగా ఉండడం, అద్భుతంగా ఉండడం, భయంకరంగా ఉండడం ఎలా ఉంటుందో సాహిత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎర్రాప్రగడ హరివంశంలో శ్రీకృష్ణుడు చేసినటువంటి కాళీయమర్దన నాట్యాన్ని వర్ణిస్తాడు. అందులో హృదయాద్భుత భీమమై అనే అద్భుతమైన ప్రయోగం చేస్తాడు. యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్ తీరగోపౌఘ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగా. యమునా వీచి మృదంగవద్యములు మ్రోయన్ తీరగోపౌఘ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగా. చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్. చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృదయాద్భుత భీమమై బరగ దివ్యశ్రేణి చూచన్ దివిన్. ఒక నాట్యం చేయాలి అంటే వేదిక కావాలి, వెనకాల నట్టువాంగం కావాలి, తాళం వాయించేవాళ్ళు కావాలి, చూసి గీతం పాడేవాళ్ళు కావాలి, ఇవన్నీ రకాలు కావాలి కదా. వాద్య సంగీతం కావాలి. ఇవన్నీ ఎక్కడున్నాయంటే కల్పించాడు ఆయన. యమునా వీచి మృదంగవాద్యములు మ్రోయం. యమునా నది తరంగాల ఘోష మృదంగవాద్యంలో ఉందిన శ్రీకృష్ణుని నాట్యానికి. తీర గోపౌక హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయము. ఆహా ఆహా, కొట్టు, ఇంకా కొట్టు, చెయ్యి కృష్ణ కృష్ణ చెయ్యి అని గోపబాలురు కేరింతలు కొడుతూ ఉంటే అది గేయంలా ఉందట, పాటలా ఉందట. చెంచత్కాళీయ వ్యాళభోగ మహారంగతలంబునన్. మరి వేదిక కావాలి కదంటే కాళీయను భయంకరమైనటువంటి 10 పడగలే నాట్యానికి వేదిక అన్నాడు. అప్పుడు కంజాక్షు నిర్మర్దనాట్యము. తామరపూరేకుల వంటి అందమైన కళ్ళు కలిగిన ఈ కృష్ణుని యొక్క నాట్యం ఎలా ఉంది అంటే హృదయ అద్భుత భీమమై బరగా దివ్యశ్రేణి చూచన్ దివ్యన్. అది హృదయంగా ఉంది, అంటే రమణీయంగా ఉంది. హృదయాయ నమః. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉందట. బా, ఎక్కడైనా చూడగలమా? లోకాద్భుత దివ్య దర్శనమటే ఇచ్చోటు అని వేగి క్షేత్రంలో విశ్వనాథ వారు అంటారే, ఓ పల్లెటూరట ఇది లోకాద్భుత దివ్య దర్శనమటే అంటారు. ఇట వేగీసుల పదచిహ్నములు లేవు పో భవన స్ఫుటమూర్తిత్వమునైన పొందవు అని అంటూ ఆ పూర్వకాలపు రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఈ పల్లె చోటట లోకాద్భుత దివ్య దర్శనమటే అంటారు. ఆ లోకాద్భుత దివ్య దర్శనం శ్రీకృష్ణ నాట్యం.
అది రమణీయం, అద్భుతం, అంతవరకు బాగుంది, ఆశ్చర్యకరంగా. భయంకరం కూడా అన్నాడు, హృదయాద్భుత భీమమై పరగా. అద్భుతమైనది భీమమైతే అవుతుంది, హృదయమైనది భీమం ఎలా అవుతుంది? తిక్కన గారు కూడా యుద్ధంలో చారుభీషణము అభిరామఘోరము అంటాడు. యుద్ధంలో చేసే ప్రయోగాలు ఇవి. షేక్స్పియర్ ప్రయోగాలు గుర్తొస్తాయి. షేక్స్పియర్ ఎప్పటివాడు, తిక్కన ఎప్పటివాడు. ఆంధ్ర సాహిత్యం గొప్పతనం తెలుసుకోవాలి. చారుభీషణం, చారు అంటే అందమైన, భీషణం అంటే భయంకరం. భారత యుద్ధంలో ఒకచోట చారుభీషణం అని వాడతాడు ఆయన. అభిరామఘోరము అంటాడు. అభిరామమేడు, ఘోరమేడు. ఘోరం అంటే భయంకరం, అభిరామం అంటే ఒప్పుచున్నది, ప్రకాశించేది, అందమైంది. రామం లోకాభిరామం అంటారు. అభిరామఘోరం అంటాడు యుద్ధాన్ని, చారుభీషణం అంటాడు. ఎక్కడో ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ ప్రయోగించారు, వైలక్షణ్యం అంటారు. అంతకంటే 1000 ఏళ్ల ముందు మన వాళ్ళు ప్రయోగించారు. మనం చదివి చేస్తే కదా మనకి మనవి తప్ప అన్నీ నచ్చుతాయి. తిక్కన గారి ప్రయోగాలు అలా ఉంటాయి. అలాగే ఇక్కడ ఎర్రన తిక్కన తరువాతి వాడు ఆయన ఏమంటున్నాడు, హృదయ అద్భుత భీమం అన్నాడు. అది హృదయం, అది అద్భుతం, అది భీమం అన్నాడు. మనకు జీవితంలో రమణీయమైనది ఏది? భీమం. భయంకరంగా ఉండదు, భయంకరమైనది రమణీయంగా ఉండదు. ఆశ్చర్యకరమైనది అది భయంకరంగా ఉంటుందో రమణీయంగా ఉంటుందో చెప్పలేము, మన మనస్థితిని బట్టి ఉంటుంది. అది కానీ ఈ మూడు ఒకచోట ఉంటాయి, భగవల్లీలలో ఉంటాయి. అంచేత హృదయాయ నమః. రమణీయమైనది అంటే ఎంతసేపు జీవితంలో జరిగే ఘట్టాలు రమణీయంగానే ఉంటాయి అనుకోకూడదు. కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి, కానీ కాస్త లోతుగడ చూడగలిగితే రమణీయంగానే ఉంటాయి. కొన్ని భయంకరంగా ఉంటాయి, శస్త్రచికిత్సల కత్తెట్టు కోసేసినట్టు ఉంటాయి మన జీవితంలో ఘట్టాలు. మన జీవితంలో మనమే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆలోచించుకుంటూ తెలుస్తుంది, కత్తెట్టు కోసినట్టే ఉంటాయి, భయంకరం. ఆ బాధ అప్పుడు తట్టుకోలేకపోయాం, కానీ ఇప్పుడు ఆ తట్టుకోవడం వల్ల ఇప్పుడు బాగున్నాం, అది తెలిసిపోతుంది. అంటే ఏమైంది? అప్పుడు భయంకరం, ఇప్పుడు రమణీయం. అంచేత హృదయాయ నమః. అమ్మవారి లీల ఎప్పుడూ హృదయమే. ఇక్కడ హృదయమైంది ఎవరికి? గోపకులకి. అందుకే వాళ్ళు ఆనందంగా కేరింతలు కూడుతున్నారు. అద్భుతమైంది ఎవరికి? గోపకులకి. హృదయమైంది ఎవరికి? దేవతలకి. అందుకే ఆ హృదయం కోసం దేవతలను తీసుకొచ్చాడు. దివ్యశ్రీని చూసింది దివ్యని అన్నాడు. దేవతలు కృష్ణుడి నాట్యాన్ని చూస్తున్నారు ఆకాశం నుంచి, మరో రూపంలో, సూక్ష్మ రూపాల్లో. వాళ్ళకి అది రమణీయంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాట్యాలు చూశారు వాళ్ళు, అద్భుతమేం కాదు. శివుడి నాట్యం చూశారు, అంతకంటే ఇది అద్భుతమేం కాదు. మహాభైరవ నాట్యం చూశారు, అంతకంటే ఇది అద్భుతమేం కాదు. కానీ బాగుంది, రమణీయంగా ఉంది. ఇది విచిత్రంగా ఉంది, వైవిధ్యంగా ఉంది. ఎందుకంటే పిల్లాడు, 5 ఏళ్ళ పిల్లాడు. కాళీమర్దన నాటికి కృష్ణుని వయస్సు 5 ఏళ్ళు. అందుకని బాగుంది. అందుకని వాళ్ళు రమణీయంగా భావించారు. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఎవరికి ఉంది? గోపకులకి గోపికలకి ఉంది. వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఇలాంటిది, అందుకని ఆశ్చర్యకరంగా ఉంది. కానీ వాళ్ళకు కూడా అందంగా ఉంది, ఎందుకంటే మావాడు. దానికి తోడు ఆశ్చర్యకరం భయంకరంగా ఉంది. భయంకరంగా గోపకులకు ఉండదు, భయంకరంగా దేవతలకు ఉండదు, భయంకరంగా కృష్ణుడికి ఉండదు. మరి భయంకరంగా ఎవరికి ఉంది? కాళీయునికి ఉంది. వాడు చచ్చిపోతున్నాడు కింద, మీనాట్యం బంగారంగా ఆపేయండి పారిపోతానని. అంచేత ఇలా జీవితంలో ఒకే చర్య, ఒకే ఘట్టం మనకు హృదయంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, భీమంగా ఉంటుంది. అంటే పైగా ఇట్నుంచి తిరగేసుకురండి, అట్నుంచి నరుక్కు రావాలి కదా. అంచేత ముందు కొన్ని ఘట్టాలు భీమంగా, భయంకరంగా ఉంటాయి, తర్వాత అద్భుతంగా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తర్వాత ఒకే ఒక క్షణంలో అమ్మవారి దయ వల్ల జీవితంలో జరిగిన ప్రతి ఘట్టం హృదయాయ నమః. భయంకర స్థితి నుంచి హృదయమైన ఘట్టంలోకి తీసుకురాగలిగాం, సంతోషం. జీవితంలో ఏది జరిగినా సరే అది అంతిమంగా హృదయంగా ముగుస్తుంది అనే ధైర్యంతో మనం ఉండాలి. కాస్త తట్టుకుంటే చాలు. కొన్నింటికి కొన్ని నిమిషాలు తట్టుకోవాలి, కొన్నింటికి కొన్ని రోజులు తట్టుకోవాలి, కొన్నింటికి కొన్ని ఏళ్ళు కూడా తట్టుకోవాలి తల్లి, తప్పదు జీవితం. కానీ రమణీయంగా ఉంటుంది. ఏది మానకూడదు? ముని హృదయ నివాసిని అన్నారు భాస్కర్ రాయలు దీని వ్యాఖ్యానంలో. ఈ హృదయ శబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తూ భాస్కర్ రాయలు ముని హృదయ నివాసిని అన్నారు. అందుకే మునుల హృదయంలో ఉంటుంది అన్నారు. యోగి హృదయానగమ్యం, యోగుల హృదయమే నారాయణమూర్తి యొక్క యానమునకు గమ్యము అన్నారు. ప్రయాణానికి గమ్యం ఏమిటంటే యోగుల హృదయమే అన్నారు. అంటే మనం ఏం చేయాలి? మన జీవితం ఎప్పుడు కాస్త అప్పుడప్పుడు భయంకరంగా అనిపించినా, ఏదో ఆశ్చర్యకరంగానో తట్టుకోలేమో లేదో అన్నట్టుగా అనిపించినా, అది హృదయంగా మారాలి అంటే ఎప్పుడూ మనస్సులో భగవత్ స్మరణ మానకూడదు. దాన్నే కనకధారాస్తవంలో శంకరాచార్య చెబుతారు. అంభోరుగం జన్మగృహం భవత్యాగ వక్షస్థలం భర్తృగృహం మురారేహే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. అమ్మా, అంభోరుహం జన్మగృహం భవత్యాక, పద్మంలో పుట్టావమ్మా, పద్మం నీకు పుట్టిల్లు తల్లి. ఎంత చక్కని పుట్టుక! ఏం పుట్టుక? ఆసుపత్రి పుట్టుక అమ్మవారిది. అరవిందంలో పుట్టింది ఆవిడ, ఆసుపత్రిలో పుట్టాం మనం, తేడా లేదా?
ఆసుపత్రుల్లో పుట్టాం బట్టి మన బతుకులు ఎలా ఉన్నాయి, అరవిందంలో పుట్టినవాడు బతుకు ఎలా ఉంటుంది. అందుకని ఆవిడ పూజిస్తాం, అష్టలక్ష్మిగా పూజిస్తాం. మన అష్టలక్ష్మి కోసం కూడా అష్టలక్ష్మిని పూజిస్తాం. మనం డబ్బు కోల్పోతే ఇంకా గట్టిగా పూజిస్తాం. దేశంలో అష్టలక్ష్మి ఆలయాలు తప్పితే ఏవి కనపడవు ఇంకా. ఎందుకంటే మనం అష్టలక్ష్మి అయ్యాం, మరి ఏం చేద్దాం. కానీ ఏదో రకం ముందు డబ్బు కోసమే కానివ్వండి, ముందు గుళ్ళోకి వెళ్ళండి, దండం పెట్టండి, ఆ కోరిక తీరితేనైనా ఓ నమ్మకం కలుగుతుంది కదా, అప్పుడైనా కోరికలు మానేయాలి. ఇంకోసారి డబ్బు వచ్చింది కదా, నష్టమో డబ్బు అడగద్దు. ఇంకా ఎంత ఉంటే అంత అని అది దురాశ, ఇంకా ఆపేయాలి. ఇంకొద్దమ్మా వద్దమ్మా అని చెప్పాలి దేవుడి దగ్గర, నాకు డబ్బు వద్దమ్మా, నాకు డబ్బు వద్దమ్మా, వీలైతే ఇంకెవరికైనా ఇయ్యమ్మా, నాకు వద్దమ్మా, నాకున్నది కాస్త నీ కోసం ఖర్చు అయిపోయేలా చూడమని చెప్పాలి. నాకున్న డబ్బు సమాజం కోసం ఖర్చు అయిపోయేలా చూడదాలి అని ప్రార్థించాలి. అలా ప్రార్థించిన వాడు నిజమైన భక్తుడు. పోనీ అంత ఇది లేకపోయినా అయ్యో పోతుందేమో అని భయం ఉంటే ఏది వద్దయ్యా, మనసులో స్మరించి ఊరికే ఏం జరగాలో అది జరుగుతుంది. అంభోరుహం జన్మగృహం భవత్యాక, పద్మం నీకు పుట్టిల్లు తల్లి, వక్షస్థలం భర్తృగృహం మురారేహే, శ్రీ మహావిష్ణువు వక్షస్థలం నీకు అత్తారిల్లమ్మ, మెట్టినిల్లు. ఆవిడ అత్తారింటికి వెళ్ళింది, అది సముద్రమే, ఈవిడిల్లే ఆయనిల్లు. ఏమంటే అత్తారిల్లు ఏదంటే ఏముంది, ఇక్కడ సముద్రం ఉంది, పడిపోతే ప్రమాదం, ఇక్కడ ఉండమని చెప్పాడు, అక్కడ ఉంది. అంటే అర్థం ఏమిటి, అంత ప్రేమించమని భార్యని. భర్త గుండెల్లో పెట్టుకోవాలి భార్యని, అంతే. మన దేవతలు అంత గొప్ప సందేశాన్ని మనకి ఇస్తున్నారు. నేను గుండెల్లో పెట్టుకున్నానయ్యా, మీకేమిటి అలా పెట్టుకోవడానికి అభ్యంతరం, ఎందుకు అవమానిస్తున్నారు, పని కట్టుకుని గుండెల్లో పెట్టుకోండి హాయిగా. భార్య కంటే కావలసిన వాళ్ళు ఎవరు ఉంటారు, భర్త కంటే కావలసిన వాళ్ళు ఎవరు ఉంటారు. జీవితంలో బంధాలు అనేకం, శాశ్వతం కావచ్చు, అశాశ్వతం కావచ్చు. అందులో అంతో ఎంతో కాస్త ఎక్కువ ఏళ్ళు శాశ్వతమైన బంధం భార్యాభర్తల బంధమే కదండి. మరి దాన్ని ఎందుకు మనం తేడాగా చూసుకోవాలి, అక్కడ ఎందుకు సర్దుకోలేకపోతున్నాం చిన్న చిన్న విషయాలు. గుండెల్లో పెట్టుకోవలసిన వాళ్ళని ఎందుకు ఊరికి గూడెల్లో పెడుతున్నాం, పట్టుకెళ్ళి వీధుల్లో దెబ్బలాట్లాగా గూగుల్లో పెడుతున్నాం. ఇప్పుడు గుండెల్లో పెట్టుకోవాల్సిన వాళ్ళని గూగుల్లో పెడుతున్నాం మనం, గూగుల్లో పెడుతున్నాం పట్టుకెళ్ళి. ఈ సందేశాలు, మెసేజ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇదే గొడవ. వీరి మీద వారికి అనుమానం, వారి మీద వీరికి అనుమానం. అంటే గూగుల్లోంచి తీసి భార్యని భర్తని గుండెల్లో పెడితే సంసారాలన్నీ బాగుంటాయి, లక్ష్మీనారాయణ సంసారాలకి. అంచేత అరవిందం నీకు పుట్టినిల్లమ్మ, శ్రీ మహావిష్ణువు వక్షస్థలం, ఆది విష్ణువు వక్షస్థలం నీకు మెట్టినిల్లమ్మ. మధ్యలో ఆడపిల్ల పుట్టినింటి మెట్టినింటికి వెళ్ళేలోక కాస్త ఏదో ఒక క్రీడాగృహం, ప్లే గ్రౌండ్ ఆడుకుందుకు ఒకటి కావాలి కదమ్మా. నేరుగా పుట్టగానే పెళ్లి చేసేస్తారా? ఏదో 16 ఏళ్ళు దాటాలి కదా, ఈ లోపు ఎక్కడో కాస్త చెమ్మచెక్క చెరడేసి మొగ్గ ఆడుకుంటారు కదా, గూట్లో రూపాయి నీ మొగుడు సేపాయి అంటూను ఆడుకుందుకో ఇల్లు కావాలి కదా. అందుకని శంకరాచార్య ఏమంటున్నారంటే, అందులో బాలశంకరుడు కారుణ్యత కల్పయ పద్మవాసే లీలా గృహం మే హృదయారవిందం. అంతవరకునేనా, అత్తారింటికి వెళ్ళే వరకునేనా నా హృదయాన్ని ఆటభూమిగా చేసుకుని కాస్త విహరించు తల్లి, విహారభూమిగానైనా ఈ హృదయం నీకు పనికిరాదా అని భక్తులుగా ప్రార్థిస్తున్నాడండి. మనం అమ్మవారిని అలా ప్రార్థించాలి. అంటే ఏమిటి, విహారభూమిగా చేసుకుని ఆడుకోమంటే మనం నిరంతరం మనసులో తలుచుకుంటూ ఉండాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇది హృద్యాయై నమః. ఇప్పుడు 304వ నామం. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత, హేయోపాదేయ వర్జితాయై నమః. హేయ ప్లస్ ఉపాదేయ, హేయోపాదేయ గుణసంధి. హేయోపాదేయ వర్జితాయై నమః. హేయమును ఉపాదేయమును రెండింటినీ విడిచిపెట్టినావమ్మా, నీకు నమస్కారం. రెండింటిని విడిచిపెట్టేమిటి, హేయము అంటే విడిచిపెట్టదగింది. హేయ చర్య అంటారు, పత్రికల్లో కూడా వాడుతున్నారు ఈ భాష. ఇది అత్యంత హేయమైన చర్య అంటారు, అంటే హీనమైన, నీచమైన, అసఖ్యమైన అని అర్థం. ఆవిడ హేయాన్ని వర్జిత, విడిచిపెట్టింది. నీచమైన దాన్ని విడిచిపెట్టాల్సిందే కదా, దాంట్లో తప్పే ఉంది. కానీ ఉపాదేయ వర్జిత, సేవింపవలసినది. ఉపాదేయము అంటే సేవింపవలసింది. సేవింపవలసిన దాన్ని కూడా విడిచిపెడతారా? విడిచిపెడుతుంది. అదే విషయం, అదే విశేషం. ధర్మాధర్మ వివర్జిత అని ఇదివరకు చెప్పుకున్నాం. సరిగ్గా అలాంటిదే ఈ నామం, హేయ ఉపాదేయ వర్జిత. అసహ్యించుకోవలసిన దాన్ని ఎవరైనా అసహ్యించుకుంటారు, అసహ్యించుకుంటే తప్పేమీ లేదు. ఆ వ్యవహారమే అటువంటిదండి, తప్పేముందంటారు. ఎవరో ఒకరిద్దరు అలా భావించకపోయినా దాన్ని ఏదో హక్కు, స్వేచ్ఛ అని మాట్లాడినా 99% మంది వ్యతిరేకిస్తున్నప్పుడు దాన్ని సమర్థిస్తారు. కానీ ఉపాదేయాన్ని ఎందుకు వర్జించాలి? సేవింపవలసిన దాన్ని వర్జించడం ఏమిటి?
అంటే అసలు ఈ హేయ ఉపాధేయాలు రెండిటికి కారణం ఏదో తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఆ కారణాన్ని ఉపదేశ సాహస్రి అనే గ్రంథంలో స్వప్న స్మృతి ప్రకరణంలో 9వ శ్లోకంగా శంకరాచార్య స్వామి చెబుతున్నారు. ఆ అతిలోక రహస్యమైనటువంటి శ్లోకం ఏమిటో, హేయోపాధేయాలకు అతీతంగా మనం ఎలా ఉండగలమో 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మనం మాట్లాడదాం.